వెల్కమ్ టెక్సస్ టైమ్స్. అన్నదాత సుఖీభవ సెకండ్ టర్మ్ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అంటే రెండో విడత ఫస్ట్ విడత 1000 రూపాయలు వచ్చింది, రెండో విడత ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు, చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు ఫస్ట్ విడత కింద 1000 రూపాయలు అనేది ఆల్రెడీ అకౌంట్ లోకి క్రెడిట్ చేశారు. సో 90% వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారం ఏంటంటే 90% అందరి ఖాతాల్లో జమ అయిపోయింది. ఇంకా 10% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్, అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉండడం కానీ, తర్వాత ఆధార్ లింక్ చేసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్లే ఆగిపోయిందని చెప్పడం జరిగింది. సో ఈ రోజు అంటే ఏప్రిల్ 3వ తారీఖున 2019 మనకు మొత్తం 44,99,833 మంది రైతుల ఖాతాల్లో 1349 కోట్ల నగదును అయితే బదిలీ చేశారు. అంటే ఒక్కొక్కరికి 3,000 చొప్పున అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో మీకు కనుక అమౌంట్ వచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మనం ఆల్రెడీ స్క్రీన్ మీద చూసినట్టయితే మనకు మొత్తంగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 53 లక్షల మంది ఉన్నారు. వాటిలో మనకి ఇంతవరకు జమ అయింది వచ్చేసి 46 లక్షల మందికే జమ అయింది అమౌంట్. మిగతా పెండింగ్ లో ఒక 6-7 లక్షల మంది అయితే పెండింగ్ లో ఉన్నారు. సో మీకు వచ్చిందా లేదా అని మీ ఆధార్ బేస్డ్ లేదా మొబైల్ బేస్డ్ నెంబర్తో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన వాళ్ళకి 2-3 అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. సో మీకు కూడా క్రెడిట్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేసిన దాని ప్రకారం ఒక్కొక్కరికి 9,000 రూపాయలు, ఎవరికైతే 5 ఎకరాలు అంతకన్నా తక్కువ ఉందో వాళ్ళకి 9,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొదటి విడత 1000 రూపాయలు అనేది రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ 2,000 ఇచ్చేశారు. సో రెండో విడత కూడా స్టార్ట్ చేశారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, కానీ కాకపోతే ప్రీవియస్ గా అయితే అన్ని డీటెయిల్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డేటా చోరీ అయిందని చెప్పి ఆ మధ్య మనం పేపర్లో కూడా చదువుంటాం. ఆ న్యూస్ తర్వాత ఏంటంటే మొత్తం డీటెయిల్స్ ఏవి కనపడకుండా చేశారు. అంటే వెబ్సైట్ అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే ముందుగా అయితే మనకి మొత్తం ఏ అకౌంట్ లో పడింది, ఏ ఆధార్ నెంబరు, ఏ పాన్ కార్డు, తర్వాత ఏ ఫోన్ నెంబర్ అన్ని చూపించేది, ఏ జిల్లాలో ఏ ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడైతే ఎవరిది కనపడలేదు, ఎవరిది వాళ్ళు మాత్రమే చూసుకునేటట్టు చేశారు, వెబ్సైట్ ని అప్డేట్ చేశారు. సో ఒకవేళ మీకు రాకపోతే ఎందుకు రాలేదు అనేది ఎవరికి తెలియదు, మీరు మాత్రమే చెక్ చేసుకోగలరు. అది మొబైల్, అది మీకు అడ్మిన్ ఆ లాగిన్ లోకి వెళ్తే, మీరు అన్నదాత లాగిన్ లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ బేస్డ్ అని ఇచ్చినట్టయితే మీకు తెలుస్తుంది, అంటే మీ స్టేటస్ చూపిస్తారు అనమాట. మీరు ఎవరిదన్నా మీ ఊర్లో వాళ్ళది కానీ మీకు తెలిసిన వాళ్ళది మీరు చెక్ చేయాలంటే వాళ్ళ డీటెయిల్స్ ఉండాల్సిందే కంపల్సరీ. ముందైతే అలాగే లేదు. సపోజ్ ఏదో ఒక ఊరు ఉంది అనుకోండి, ఆ ఊరిని క్లిక్ చేస్తే ఆ ఊర్లో ఎంతమంది, ఏ విలేజ్, ఆ గ్రామం సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చేవి. ఇప్పుడు అలా లేకుండా దాన్ని అప్డేట్ చేశారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా వీడియో కూడా చేశాను, అంటే ఎలా చెక్ చేసుకోవాలని. దాని కింద చాలా మంది కామెంట్ పెట్టారు, అంటే రాలేదండి మేము చెక్ చేస్తున్నా కూడా రావట్లేదు, ఎందుకు రావట్లేదు, మీకు వస్తుంది కదా అని అడిగారు. సో మెయిన్ కారణం అదే, ఆ డేటా లీకేజ్ అని మనకు న్యూస్ పేపర్స్ లో చదివాము. సో అందుకని ప్రాబ్లం అవుతుందని చెప్పి దాన్ని అప్డేట్ చేసేసి ఎవరిది వాళ్ళు మాత్రమే చూసుకునేటట్టు చేశారు. వాళ్ళ ఆధార్ నెంబర్ ఉంటే మాత్రమే మనం చెక్ చేయగలం. సో లేకుంటే కనుక చెక్ చేయలేము. ఆధార్ నెంబర్ ఉండాలి, మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చెక్ చేసుకోవడానికి అవుతుంది. సో నాకు తెలిసిన వాళ్ళకైతే అమౌంట్ క్రెడిట్ అయింది 3,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద. దానికి మీకు కూడా వచ్చుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకా దీని తర్వాత నెక్స్ట్ విడత అనేది మనకి ఎన్నికల తర్వాత వస్తుంది. ఇంకా ఎన్నికల ముందు మనకు వచ్చేవి ఇంకా ఒకటి పసుపు కుంకుమ స్కీమ్ ఒకటి ఉంది. అది ఏప్రిల్ 5వ తారీఖున ఆ చెక్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. అది ఏప్రిల్ 5వ తారీఖున బ్యాంక్ హాలిడే, 6 హాలిడే, 7వ తారీఖు కూడా హాలిడే, 8వ తారీఖు మాత్రమే మనం బ్యాంక్ లో క్రెడిట్ చెక్కును అయితే డిపాజిట్ చేసుకోగలము. సో ఇంకా ఎన్నికల ముందు లాస్ట్ ఇంకా మనకు వచ్చే అమౌంట్స్ అయితే ఇదే లాస్ట్. తర్వాత మనకు గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఇంకా పెంచుతాము రైతులకు అని చెప్పడం జరిగింది. బట్ ఎంతవరకు పెంచుతారో అయితే తెలియదు. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. సో మన ఛానల్ ని కంటిన్యూగా ఫాలో అవుతుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ మీ వరకు అందేటట్టు చేస్తాము. అలాగే మెషు యాప్ ఆన్లైన్ షాపింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్ తప్పకుండా ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము. దీని ద్వారా పార్ట్ టైమ్ లో మనీ కూడా అర్న్ చేయొచ్చు. చాలా మంది ఆల్రెడీ బెనిఫిట్ పొందుతున్నారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.